నిలదీసి నిక్కు తేల్చవమ్మ ఏది నిజం జరిగేటి రణం భవితకు అంట నిలిచి పరోసివ్వు ఒక్క క్షణం జర్నలిజం నిలదీసి నిక్కు తేల్చవమ్మ ఏది నిజం జరిగేటి రణం భవితకు అంట నిలిచి పరోసివ్వు ఒక్క క్షణం రణభూమిని తలపిల్చే రాక్షస గుంపులకు కలచదిరి కన్నీళ్లతో మిగిలిపోయిన మనకు జరుగుతున్న బతుకు యుద్ధము వార్తగా వాస్తవాన్ని రాయవెందుకు జర్నలిజం నిలదీసి నిక్కు తేల్చవమ్మ ఏది నిజం. నమస్తే, మా మేధావి వీక్షకులకు నమస్కారం. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం. ఇప్పుడు మనం తెలంగాణ నియోజకవర్గంలో ఎన్నో నియోజకవర్గాలు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల చరిత్రలు వేరు. తెలంగాణ రాష్ట్రంలోని మంతని నియోజకవర్గ రాజకీయ చరిత్ర వేరు. ఎందుకంటే సుదీర్ఘమైన రాజకీయ చరిత్రలో ఇక్కడి నుంచి ఎమ్మెల్యే గెలిచిన వారు ప్రధానమంత్రి కూడా అయ్యారు మంతని నియోజకవర్గం నుండి. మంతని నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించిన కీర్తిశేషులు శ్రీపాదరావు గారు కూడా ఒక శాసన సభాపతిగా కూడా పనిచేశారు. ఆయన మావోయిస్టుల చేతిలో, నక్సలైట్ చేతిలో అమరులయ్యారు. కానీ రాజకీయ ఈ రణరంగంలో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఎక్కడ ఉన్నారు? అంబేద్కర్ గారికి అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి గల మూల కారణాలు ఏంటి? మంతని నియోజకవర్గంలో నక్సలైట్ల చేతిలో హతమైన శ్రీపాదరావు గారి విగ్రహాని కోసం అక్కడ స్తూపం ఏర్పాటు చేయడం జరిగింది. మాజీ మంత్రి, ప్రస్తుత మంత్రి శ్రీపాదరావు గారి పుత్రుడు శ్రీధర్ బాబు. కానీ ఇక్కడ మంతని రాజకీయంలో ఈ 10 సంవత్సరాల్లో ఏం జరిగింది అని మనం చూస్తున్నట్టయితే, స్తూపం పైన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే అప్పటి నుంచే రాజకీయ పతనం, ఆ పార్టీకి రాజకీయ పతనం మొదలైందని చెప్పుకోక తప్పదు. ఎందుకనంటే రాజకీయ రంగంలో మంతని నియోజకవర్గంలో ఒక ప్రధానమైన ఒక స్థానం ఉంది. మంతని నియోజకవర్గంలో మొత్తం అటవీ ప్రాంతము. మంతని నియోజకవర్గంలో పేదవారు ఉన్నారు, అట్టడుగు వర్గాలకు చెందిన వారు ఉన్నారు. మంతని నియోజకవర్గంలో దాదాపు 85-90% కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉన్నాయి. ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడే బ్రతికే కుటుంబాలే ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చూసుకుందామంటే ఇక్కడ ఒక స్తూపంపై అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడమే ఈ మంతని నియోజకవర్గానికి ఒక శాపంగా మారింది ఇప్పుడు అని చెప్పక తప్పదు. మంతని నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించిన శ్రీపాదరావు కావచ్చు, గతంలో పనిచేసిన రామరెడ్డి కావచ్చు, గతంలో పనిచేసిన పుట్టా మధు కావచ్చు, ఎమ్మెల్యేగా 2 సార్లు వాళ్ళు పనిచేశారు. కానీ మంతని రాజకీయాన్ని మనం ఒకసారి విశ్లేషించుకున్నట్టయితే గతంలో కూడా రుద్రారం క్రాస్ కాడ కీర్తిశేషులు శ్రీపాదరావు విగ్రహాన్ని స్థలాన్ని కూడా అక్కడ ధ్వంసం చేయడం కూడా జరిగింది. అలాగే మరొక విలేజ్ లో కూడా ఆ ప్రాంతంలో, ఆ విలేజ్ లో, ఆ కూడలిలో శ్రీపాదరావు విగ్రహం పెట్టుకోవాలని అభిమానులు ప్లాన్ చేస్తే అప్పటి బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడ పెట్టుకోకూడదని అడ్డుకున్న చరిత్ర ఉంది. కానీ ఇప్పుడు ఈ రాజకీయ రంగంలో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మంతని నియోజకవర్గంలో గత ఈ 10 సంవత్సరాలుగా ఒక్కసారి మంత్రిని నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ 5 సంవత్సరాలు రాజకీయం ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా సాగింది ఈ 5 సంవత్సరాల నుంచి అని మనం ఒకసారి విశ్లేషించుకున్నట్టయితే, మంతని నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడు, మాజీ మంత్రిగా పనిచేసిన వారు కూడా దుద్దుల శ్రీధర్ బాబు ఈ మధ్య కాలంలో దాదాపు 6 సంవత్సరాల నుంచి కూడా ఆయన మీద విపరీతమైన సోషల్ మీడియాలో భయానక పరిస్థితులు సృష్టించే పోస్టులు పెట్టడము, ఆయన కించపరిచే విధంగా చేయడం, మానవతా విలువలు లేకుండా సోషల్ మీడియాలో శ్రీపాదరావు తనయుడైన ఒక మాజీ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబుపై
అనేక ఆరోపణలు చేస్తూ బురద చల్లడం చేస్తూ మంత్రి నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించారు. ఆ పార్టీ భ్రష్టు పట్టించిన తరుణంలో కూడా ఆయన మానవత విలువలను ఇదేనే కానీ ఆయన ఏ ఒక్క రోజైనా సోషల్ మీడియాలో ఓ పత్రికలలో వచ్చిన వార్తల్ని మనం చూసుకున్నట్టయితే ఆయనను ఎంతో అవమానించే పరిస్థితిలో విధంగా వార్తలు రాయడం సోషల్ మీడియాలో ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఎన్నో విధాలుగా శ్రీధర్ బాబును ఆయనను కించపరిచే విధంగా కూడా పోస్టులు పెట్టడం కూడా జరిగింది. అయినా కానీ శ్రీధర్ బాబు అనే ఒక మేధావి ఏ ఒక్క రోజైనా వాళ్ళకి కౌంటర్ ఇవ్వకపోవడం కూడా ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకనంటే ఒక వ్యక్తి మీద నువ్వు రాజకీయంగా ఎదగాలనుకుంటే ఒక వ్యక్తి మీద బురద చల్లడం కాదు, ఒక వ్యక్తి మీద ఆరోపణలు చేయడం కాదు, ఒక వ్యక్తి మీద అనాలోచితంగా మాట్లాడడం కాదు. నీ పని నువ్వు చేసుకుంటూ పోతేనే ప్రజలు నిన్ను ఎప్పుడైనా కానీ ఆచరిస్తారు, నీ మాటలు నమ్ముతారు, ఎప్పుడైనా కానీ నీకు ఒక మంచి పెద్ద పెద్ద పీట వేస్తారు, నీకు చట్టసభలలో నీకు మంచి అవకాశాలు కల్పిస్తారు. కానీ ఇక్కడ మాత్రం శ్రీపాదారావు గారి తనయుడైన దుద్దిళ్ల శ్రీధర్ బాబు అని ఏ రోజైనా కానీ సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్ని పట్టించుకోకుండా వారి పని వారే చేసుకుంటూ పోయిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు మనం దాని సాక్షి ఇలాంటి గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే శిలాఫలకాన్ని ఏర్పాటు చేస్తే తెల్లాటలో తీసుకొచ్చి అక్కడ పెట్టడం అంటే అప్పటి నుండే మంత్రి నియోజకవర్గ ప్రజలు సమాజం కూడా ఆ రాజకీయ నాయకులపై చిన్న చూపు ఏర్పాటు చేసుకున్నారనేది వాళ్ళకి తెలియకపోవడం విచారించగలం. ఈ సందర్భంగా వారికి మా సానుభూతి కూడా తెలియజేస్తున్నాము. ఎందుకంటే రాజకీయం నువ్వు చేయి, ప్రజల్లో పో, ప్రజల మంచి చెడులు తీసుకో, ప్రజల అభిమానంగాను చూరగను, కానీ చనిపోయిన వ్యక్తి అంటే దేవుళ్ళతో సమానం. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మంతని రాజకీయంలో ఇదే సాక్ష్యం, యాక్చువల్గా ఇదే సాక్ష్యం. మనం ఈ శిలాఫలకంపై డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడము, మళ్ళీ అలాగే చనిపోయిన వ్యక్తుల్ని ఏ ఒక్కసారైనా విమర్శించిన దాఖలు మేధావులకు ఉండయి, గొప్ప గొప్ప రాజకీయ నాయకులకు ఉండయి. కానీ మంత్రి నియోజకవర్గంలో నక్సలైట్ల చేతిలో హత్యకు గురైన శ్రీపాదారావు గారిని కూడా అనేక సార్లు విమర్శించడమే పనిగా పెట్టుకొని 24 గంటలు విమర్శించడమే పనిగా పెట్టుకోవడం వల్ల కూడా ఈరోజు ఆ పార్టీ ఓటమి పాలైందని కూడా చెప్పక తప్పదు. ఎందుకనంటే ప్రజల అభిమానాల్ని ఆకర్షితులకై ప్రజలకు ఎలా సేవ చేయాలనే దాన్ని మాత్రమే మనం రాజకీయ నాయకులు ముందు పెట్టుకొని ముందుకు నడిచిన వాళ్ళు ఎప్పుడైనా కానీ విజేతలు అవుతారు. కానీ నా ప్రజలు నా కోసం, వాళ్ళ కోసం నేను, నా కోసం వాళ్ళు, నా ప్రజల కోసం ఎలాగైనా నేను శ్రమించాలనే ఒక దృఢ సంకల్పం ఉన్న వాళ్ళు రాజకీయ రంగంలో ఎప్పుడైనా విజేతలు అవుతారని ఇక్కడ శ్రీధర్ బాబు నిరూపించారు. అందుకే ఈరోజు అప్పుడు మంత్రిగా, ఇప్పుడు కూడా మంత్రిగా సమాజంలో చట్టసభల్లో నిలబడ్డాడు అని అంటే మంత్రి నియోజకవర్గ ప్రతి ఒక్క ఓటర్ కూడా అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే విగ్రహాలు ధ్వంసం చేయడము, రాజకీయంలో ప్రతిదీ ఎదుటి వ్యక్తి మీద అధికారంలో ఉన్న వ్యక్తిని విమర్శించడము, ఆ అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకోవడము, ఇలా స్తూపాలపై అంబేద్కర్ మేధావి, ప్రపంచ మేధావి విగ్రహాన్ని ఏర్పాటు చేయడము జీర్ణించుకోకపోయారు మంత్రి నియోజకవర్గ ప్రజలు. అందుకే పార్టీలు మారింది లేదు. ఆయన వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని మనం చూసుకుంటే వాళ్ళ అప్పటి ఇప్పటి వరకు కూడా పార్టీలు మారలేదు. వాళ్ళు పార్టీ మారకుండా ఒకే తాటిపై నిలబడి, ఖచ్చితంగా నిలబడి అదే పార్టీలో ఉండి విజేతలు అయ్యారు. ఎప్పుడైనా ప్రపంచ చరిత్రలో కూడా మంత్రి నియోజకవర్గానికి ఒక గొప్ప పేరుంది. ఆదర్శంగా తీసుకోవాల్సిన రాజకీయ నాయకులు ఎందరో ఉన్నారు. ఆదర్శంగా తీసుకోవాల్సిన రాజకీయ నాయకులు అంటే దుద్దిల్ల శ్రీపాదరావు, మళ్ళీ అలాగపోతే దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని ఆదర్శంగా తీసుకున్న రాజకీయ నాయకులు ఎప్పుడైనా ముందుకు వెళ్తారా అనే దానికి నిదర్శనమే ఈరోజు మనం ఇక్కడ అంబేద్కర్ సాక్షిగా మీకు చెప్పే కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. అందుకోసం మంత్రి నియోజకవర్గంలో ఈరోజు ఇంత ప్రజలు ఎందుకు ఈ రకంగా అతన్ని ఆదరించారు అని అంటే ఆయన సోషల్ మీడియా వేదిక కూడా ఎవరిని విమర్శించలేదు, ఎవరిని అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. ఆయన ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఆయన పనులు ఆయన చేసుకుంటూ పోయాడు. ప్రజల కోసమే అహర్నిశలు కృషి చేశాడు, ప్రజల కోసమే ముందు పడ్డాడు. ప్రజలే ఆయనను ఎన్నుకున్నారు, ఆయనకు పట్టం కట్టారు. ఈరోజు ఒక మంత్రి పదవి వచ్చింది. ఇలాంటి నియోజకవర్గంలో ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా అని అంటే ఎక్కడ లేదని చెప్పక తప్పదు. మంత్రి నియోజకవర్గంలో గుళ్ళు, గోపురాలు, అనేక అటవీ సంపద కూడా చాలా బాగుంది, చాలా గొప్పగా ఉంది.
ఒక్క 5 సంవత్సరాలు, గతంలో ఒక 5 సంవత్సరాలని మనం ఆ పరిపాలన మనం తొలి చూసుకున్నట్టయితే ఎలాంటి మరకలు ఉన్నాయి, ప్రజలకు ఏం చేశారు, ప్రజలకు ఒరిగింది ఏమిటి అనేది మనకి ఈజీగా తేడతెల్లం అవుతుంది. అందుకే ప్రతి ఒక్క ఓటరు కూడా ప్రజలు ఎప్పుడైతే వాళ్ళ ఏం కోరుకుంటున్నారు అనే ప్రజాస్వామ్యానికి ముందు ఎప్పుడైనా విజేతలు అవుతారు అనేదే ఇక్కడ శ్రీధర్ బాబు రాజకీయము ప్రజలకు నేర్పింది. ప్రజల నుండి కూడా శ్రీధర్ బాబు గారు నేర్చుకున్నారు అనేది మేము మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే ఎన్నో నియోజకవర్గాలు ఉన్నాయి, పార్టీ మారలేదు. గతంలో మనం చూసుకుంటే వేరే పార్టీలో ఉన్నారు, అసలు సమయానికి వచ్చి ఎమ్మెల్యేలు గెలిచిన వారు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నారు. కానీ అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏం చేశారంటే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోలాలే, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొత్తం అందరు టోటల్ గా ఓట్లు ప్రత్యామ్నాయంగా వీలు లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓట్లు వేసి అధిక మెజార్టీతో చాలా మంది ఎమ్మెల్యేలను గెలిపించడం జరిగింది. కానీ ఇక్కడ పార్టీనే అంటు పెట్టుకొని ఉండి చివరి దాకా ఉన్న వాళ్ళు ఇక్కడ విజేతలు. అవసరాల కోసం వచ్చి విధి లేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ఓట్లు ఎవరికి వేయలేని పరిస్థితిలో ఖచ్చితంగా వేస్తే ఈ మధ్య గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఆ గెలిచిన వాళ్ళు కూడా సంపూర్ణమైన ఎమ్మెల్యేలు కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అంటే అవకాశాల కోసం వచ్చిన వాళ్ళు 100% ఎమ్మెల్యేలు కాదు. అవకాశాలు రాకుండా కానీ అదే పార్టీలో ఉండి అదే పార్టీ నుంచి గెలిచిన వాళ్ళే సంపూర్ణంగా ప్రజల అభిమానాలు చూరుకొని గెలిచిన ఎమ్మెల్యేలని ఈ సందర్భంగా చెప్తాను. అలాంటి లోటుపాట్లు ఉన్న పార్టీలు మారే ఎమ్మెల్యేలు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని రాష్ట్ర ప్రజల తరఫున మీరు చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో సమయగాడు ఓటు స్టూడియో.